నిర్మల్ జిల్లా బైన్సాపట్నంలోని నాగదేవత ఆలయంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసుని పోలీసులు ఛేదించారు. బైన్సా మండలం చుచుంద్ గ్రామానికి చెందిన సంగరతన్ విశాల్ అనే ఇద్దరు వ్యక్తులు న్యూ ఇయర్ వేడుకల కోసం నాగదేవత ఆలయంలో చోరీ చేశారని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నిందితుల వద్ద నుంచి గుడి గంటలు రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. బైన్సా రూరల్ మండలానికి సంబంధించిన చుంచూడ్ విలేజ్కి వాస్తవ్యులు వీళ్ళు. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో థెఫ్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు. అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేశారనేసి. యాక్చువల్లీ అఫెండర్స్ డిఫరెంట్ ఎంఓస్ ఉంటారు. హౌస్ బ్రేకింగ్ ఎంఓస్ చేసేవాళ్ళు, అంటే ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు, దారి దోపిడీ చేసేవాళ్ళు, అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా. వాళ్ళు అవే చేస్తూ ఉంటారు. సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డన వాగుకి వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది కదా పెద్దది, అది చేద్దామని వెళ్ళారు. అక్కడ వీలుగా లేదు. సో దీనికోసం వచ్చారు. అప్పుడు తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హుండీలో పెద్దగా లేవు డబ్బులు, కొద్దిగా నాణ్యాలు ఉంటే అవి తీసుకున్నారు. తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం